أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يسألونك عن الخمر والميسر قل فيهما إثم كبير ومنافع للناس وإثمهما أكبر من نفعهما ويسألونك ماذا ينفقون قل العفو كذلك يبين الله لعلكم يتفكرون صدق الله العظيم. దీని యొక్క అర్థభావం ఏమిటి అంటే, ఓ ప్రవక్త, ప్రజలు నిన్ను మద్యపానం గురించి జూదం గురించి ఇలా అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు, మద్యపానం ద్వారా జూదము ద్వారా ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నా వాటిలో కలిగించేటువంటి నష్టాలే ఎక్కువ. ప్రజలు మేము అల్లాహ్ మార్గంలో ఏమి ఖర్చు పెడతారు అని అడుగుతారు. ఇలా చెప్పు, మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. ఈ విధంగా ఇహపరలోకాల రెండింటిలోనూ చింతన కలిగేందుకు అల్లాహ్ ఈ విధంగా ఈ ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు అనే విషయం చెప్పబడింది. ఇది సారాయి జూదం గురించి చెబుతూ, మూడవది జకాతు డబ్బుల గురించి చెప్పడం జరిగింది. ఏమని చెప్పబడింది? మీ నిత్య అవసరాలకు పోగా మిగిలినటువంటి సొమ్మును అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి అనే మాట చెప్పబడింది. మీ నిత్య అవసరాలు అంటే ఒక నెలకు మన ఖర్చులన్నీ పోను మిగిలినటువంటి సొమ్ముతో అల్లాహ్ మార్గంలో అంతో కొంత ఖర్చు అనేది పెట్టాలి. ఉదాహరణకు ఒక 30,000 జీతం అనుకోండి, మనకు దాంట్లో 20,000 మన కుటుంబ ఖర్చులు పోను, 5,000 ఎక్స్ట్రా మనం మిగిల్చంగా దాంట్లో నుంచి మిగిలిన 5,000లో కనీసం ఒక 500 కానీ, ఒక 1000 రూపాయలు కానీ, ఒక 200 కానీ, 100 రూపాయలు అయినా సరే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టాలి. అల్లాహ్ మార్గంలో ఏమని ఖర్చు పెట్టాలి? ఏమని చెప్పబడింది? అల్లాహ్ సొమ్మును ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలంటే ఎంతమంది ఏ విషయాల్లో వాళ్ళకి చెప్పబడిందంటే, పేదవారికి, అక్కర్లు తీరినటువంటి వారికి, జకాతులలో నియమితులై వేరే వాళ్లకు పంచేదానికి వాళ్ళు శ్రమ పడుతూ ఉంటారు వాళ్ళకి, అలాగే హృదయాలను మరల్చుకునేదానికి అల్లాహ్ వైపునకు. అంటే ఒక దాసుడు కష్టాల్లో ఉంటాడు, అతను సరిగ్గా నమాజ్ చేయలేడు, టయానికి నమాజ్ చేయలేకుంటున్నాడు, అలాగనే దేవుని ఆరాధించే విషయంలో, దేవుని దిక్ర్ చేసే విషయంలో, అల్లాహ్ కోసం దువా చేసుకునే విషయంలో అతను సమయం కేటాయించలేకపోతున్నాడు. అటువంటి వాళ్ళ కోసం, అలాగే ప్రయాణంలో ఉన్నటువంటి వాళ్ళు, బాటసారులకు, అలాగే లేమికి గురైనటువంటి వారికి, ఆకలి దప్పులతో ఉండేటువంటి వాళ్ళకి, అలాగే ప్రయాణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళ గురించి చెప్పబడింది. ఇటువంటి వారికే, అలాగే వితంతువులు గల స్త్రీలకు కూడా ఇవ్వమని చెప్పబడింది జకాత్ సొమ్ము. అలాగే వృద్ధులకు కూడా ఇవ్వమని చెప్పబడింది. అంతవరకే కానీ ఒక ముస్లిం జకాత్ డబ్బులు ముస్లింకే ఇవ్వాలనేది ఫేక్, డూప్లికేట్ మాటలు. రెండవది, ఈ యొక్క జకాత్ సొమ్ములో 2.5% అనేది ఇది కూడా డూప్లికేటే, ఫేక్. దీనికి సంబంధం లేదు అసలు ఇస్లాం ధర్మానికి. ఎందుకంటే మీ నిత్యావసరాలకు పోగా మీరు ఖర్చు పెట్టండి అనే విషయం చెప్పబడింది, కానీ 0% ఇంతే ఇవ్వాలా అనేటువంటి విషయం ఎక్కడ చెప్పలేదు ఖురాన్లో. అలాగే కొంతమంది పండితులు తయారు చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లలో, అరబిక్ కంట్రీస్లలో అయితే 8.5 గ్రాముకి 8.5 అంటే 85 గ్రాముకి సంబంధించినటువంటి అమౌంట్ మన దగ్గర ఉండి దానికంటే ఎక్స్ట్రా ఉంటే అది కూడా మన సంవత్సరం అంతా మన ఖర్చులన్నీ పోని మిగిలితే కనుక అప్పుడు ఖర్చు పెట్టాలనేది కొంతమంది లిఖించుకొని వచ్చారు. అలాగా వాళ్ళు అక్కడైతే, ఇక్కడైతే 7.5% అని వీళ్ళు మన ఇండియాలో తయారు చేసుకున్నారు. అంటే 75 గ్రామ్ ఇండియాలో, 75 గ్రామ్ ఇండియాలో తయారు చేసుకొని ఆ 75 గ్రాముకు సంబంధించినటువంటి వాల్యుయేషన్ గల డబ్బు కంటే అధికంగా మన కాడ సొమ్ము ఉంటే, అది కూడా సంవత్సరానికి మన ఖర్చులన్నీ పోను, మన అవసరాలన్నీ పోను మిగిలి ఉంటే దాంట్లో నుంచి 2.5% డబ్బులు ఇవ్వాలనేది ఈ యొక్క జకాత్ ఫరజ్ అనేది కొంతమంది వాదించుకుంటూ ఆ ఆలోచనలో, ఆ యొక్క భ్రమలో, అపోహలో పడి ఉన్నారు. అటువంటి వారికి అందరికీ ఈ ఆయత్ వీళ్ళందరిది ఫేక్ అని చెబుతూ అవతరించినటువంటి ఆయతే ఈ ఆయత్. ఇక్కడ ఏమని చెప్పబడింది? మీ నిత్యావసరాలకు పోగా మిగిలినది.
ప్రజలు ఏమి ఖర్చు పెట్టాలి అల్లాహ్ మార్గం అని అడుగుతున్నారు కదా, మెయిన్ నిత్యావసరంగా పోగా మిగిలినది. కొంతమంది పండితులైతే ఉల్లేఖనాలు ఎలాగున్నాయంటే, ఇది మదీనాలో మొట్టమొదట అవతరించినటువంటి ఆయతులు, దీని తర్వాత జకా సంబంధించింది ఫరజు కొన్ని రోజులలో అవతరించింది అనే విషయం చెప్తారు. కానీ సూరతుల్ అన్నాంలో చెప్పబడింది ఏమని, అది మక్కాలో అవతరించింది. ఆ యొక్క ఆయతు తొలినాళ్ళలోనే అవతరించింది. ఇస్లాం ధర్మం తొలినాళ్ళలోనే పంట కోసేటప్పుడు ఆ యొక్క వచ్చినటువంటి సొమ్ము ద్వారా మీరు తినండి, అల్లాహకు మీపై ఉన్న హక్కుని పూర్తిగా నెరవేర్చండి అనే విషయం చెప్పండి. పంట పండించుకునేటువంటి వారు ఉదాహరణకు 1 ఎకరా వరి నాటామనుకోండి, ఒక 4 పుట్లు 5 పుట్లు ఓట్లు అవుతాయి. అల్లాహపై ఉన్న హక్కు అంటే మనం అంతో కొంత ఖచ్చితంగా చేయాలి. అంతో కొంత అంటే ఏమని, 1 సేరు 2 సేర్లు కాదు, కనీసం ఒక 5 పుట్లలో 1 మూట ఓట్లైనా దాన ధర్మంగా చేయాలి. ఇది ఇటువంటి మహత్తరమైనటువంటి విషయాలతోనే ఈ యొక్క ఖురాన్ గ్రంథంలో ఉండేటువంటి ఆయతులు మనకు స్పష్టమవుతున్నాయి. అంతేగాని 2.5% అనేది 85 గ్రామ్ అనేది ఈ రకంగా డూప్లికేట్ మాటలు, ఫేక్ మాటలన్నీ తయారు చేసుకొని ఈ యొక్క జకాత్ ఇలాగే ఇవ్వాలా, ముస్లింలకే ఇవ్వాలా, గైర్ ముస్లింలకు ఇవ్వకూడదు, ఎవరు చెప్పారు వీళ్ళకి ముస్లింలకే ఇవ్వాలని? జకాత్కు హక్కు కలిగినటువంటి ప్రతివానికి మనం జకాత్ సొమ్మును అనేది ఇవ్వచ్చు. అలాగే మనము బయట కూలి పని పోతాం, రోజు 1000 రూపాయలు కూలి, మనకు నెలకు 30,000 వస్తుంది. దాంట్లో 4 ఆదివారాలు పోతాయి, 26 రోజులే. సరే, ఆ 26 రోజులలో 6 రోజులు పని ఉండదు, లేకపోతే అతనికి ఒళ్ళు నొప్పులు అయ్యో పనికి పోలేకపోయాడు, 20 రోజులు పని చేసి ఉంటావు. ఆ 20 రోజుల్లో వచ్చినటువంటి సంపద ఉంటుంది కదా, 20,000 వచ్చింది అనుకోండి. 20,000లో మన కుటుంబానికి 15,000 ఖర్చు అయింది అనుకోండి, 15,000 ఒక 16,000, మిగిలిన 4,000 3,000 మిగులుతుంది కదా. దాంట్లోంచి ఒక 200 ఒక 100 రూపాయలు ఒక 500 ఖర్చు పెట్టండి, వచ్చిన తప్పేముంది? అల్లాహ్ మార్గంలో అల్లాహ్ మానవుల గురించి ఏమని ఉపదేశం ఇస్తున్నాడు ఖురాన్లో? మీరు ఒకరికొకరు కలహించుకోకూడదు, ఒకరికొకరు దౌర్జన్యం చేసుకోకూడదు. నేను మీకు రిజ్క్ అనేది ప్రసాదించాను, ఆ రిజ్క్ని అనుభవించుకుంటూ మీకు నియమించిన మీకు కట్టుబాటు చేసినటువంటి యొక్క జీవిత కాలాన్ని మీరు జీవించండి అనే విషయం చెప్పబడింది. మంచిగా జీవించండి. ఎందుకు ఇదంతా ఇది డబ్బు కోసం ఒకరికొకరు అన్యాయం చేసుకోవడం అనే విషయం చెప్పబడింది. కావున అల్లాహ్ మార్గంలో ఖర్చు పెడితే అల్లాహ్కు దువా చేసుకొని మనం ఎవరు ఖర్చు పెట్టినా అది అల్లాహ్ స్వీకరిస్తాడు. అల్లాహ్ మార్గంలో అల్లాహ్ను తలుచుకొని అల్లాహ్ కోసం మనం ఖర్చు పెడుతున్నాం కదా, అతనేమో మనకే ఎవరు ఎటువంటి సహాయం అనేది చేయలే కదా. సూరతుల్ లైల్లో ఉంది, అతను ఖర్చు పెడుతున్నాడంటే, అతను త్యాగం చేస్తున్నాడు అంటే ఎవరి కోసమో కాదు, అతను కేవలం మహోన్నతుడైనటువంటి తన యొక్క అల్లాహ్ కోసమే. మహోన్నతుడైనటువంటి తన యొక్క అల్లాహ్ కోసమే. వమా లిఅహదిన్ ఇందహు మిన్ నిఅమతిన్ తుజ్జా ఇల్లా బితిగా వజ్హి రబ్బిహిల్ అ'లా వల సౌఫ యర్దా అనే విషయం చెప్పబడింది. అంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళ నుంచి ఎటువంటి హెల్ప్ వాళ్ళకేం దక్కలేదు, కేవలం అల్లాహ్ కోసం మాత్రమే అతను అటువంటి పని చేస్తున్నాడు. ఆ యొక్క త్యాగం, ఆ యొక్క సదకా అనే విషయం చెప్పండి. అల్లాహ్ కోసం మాత్రమే ఈ విషయాన్ని, ఈ యొక్క జకాత్ విషయం అయితేనేమి, సదకాత్ అయితేనేమి, అల్లాహ్ మార్గం శ్రమించడం అయితేనేమి, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాడు? అల్లాహ్ కోసమే చేస్తున్నాడు. అది సోదరులారా ఈ యొక్క జకాత్ సంబంధించినటువంటి విషయం. ఇన్షాల్లా రాబోయే రోజులలో ఈ యొక్క జకాత్ గురించి ఇంకా మీకు విశ్లేషణ వివరిస్తాను. ఆఖిర్ దావాహుం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.